బాసర సరస్వతీ దేవాలయం. తెలంగాణలోని గోదావరి నది ప్రశాంతత మధ్య బాసర సరస్వతి ఆలయం ఉంది. విజ్ఞానం, అభ్యాసం కోసం ఆశీర్వాదాలు కోరుకునే హిందువులకు ఇది గౌరవప్రదమైన తీర్థయాత్ర. పేరు సూచించినట్లుగా ఇది భారతదేశంలోని 2 సరస్వతి ఆలయాల్లో ప్రధానమైంది. ఆలయ మూలం, నిర్మాణం సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతతో నిండి ఉన్నాయి. భక్తులు తమ పిల్లల విద్యాభ్యాసం ప్రారంభించే ముందు అక్షరాభ్యాసం అనే ప్రత్యేక కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పురాణాల్లో నిటారుగా ఉన్న బాసర సరస్వతి ఆలయం యొక్క మూలం మహాభారత రచయిత అయిన వేదవ్యాస ఋషికి అంకితం చేయబడింది. హింసాత్మక కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాసుడు తపస్సు కోసం వినయపూర్వకమైన, శాంతియుతమైన స్థలాన్ని కోరినట్లు పురాణాలు సూచిస్తున్నాయి. అన్వేషణలో వ్యాసుడు గోదావరి నది యొక్క ప్రశాంతతకు ఆకర్షించబడ్డాడు. ప్రస్తుతం ఆలయం ఉన్న దండకారణ్యంలో స్థిరపడ్డాడు. ఈ అడవిలో ఉన్న సమయంలో వ్యాసుడు తన ధ్యానం ద్వారా సరస్వతి, లక్ష్మి, కాళి అనే 3 దేవతలను విజయవంతంగా పిలిచాడు. దానిని అనుసరించి మా సరస్వతికి అంకితం చేయబడిన ఆలయాన్ని వ్యాసుడు స్థాపించాడని కథ ముగుస్తుంది. ఇక మరొక పురాణం ప్రకారం బాసర సరస్వతి ఆలయాన్ని వ్యాసుడితో అనుసంధానిస్తోంది. బాసర అనే పేరు సంస్కృతంలో నివాసం అనే అర్థం. వాసర నుండి ఉత్పన్నం అని నమ్ముతారు. వ్యాసుడు చాలా కాలం పాటు ఇక్కడ నివసించినందున ఈ ప్రదేశం చివరికి బాసరగా రూపాంతరం చెందింది. బాసర సరస్వతి ఆలయ చరిత్ర విషయానికి వస్తే 6వ శతాబ్దంలో శక్తివంతమైన కర్ణాటక రాజు బిజియలుడు ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత 17వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారులచే ధ్వంసమైన తర్వాత నందగిరి అధిపతి ఆలయం లోపల విగ్రహాలను పునరుద్ధరించాడు. బాసర సరస్వతి ఆలయం ఏడాది పొడవునా భక్తులకు స్వాగతం పలుకుతుంది. అయితే సందర్శించడానికి అత్యంత అనుకూలమైన సమయం వసంత పంచమి పండుగ. ఇది సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో వస్తుంది. ఈ ఆలయం సరస్వతీదేవికి అంకితం చేయబడింది కాబట్టి వసంత పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయం సజీవంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం ప్రకాశవంతమైన రంగులు, పువ్వులు, లైటింగ్, పసుపు నేపథ్య అలంకరణలతో ప్రకాశవంతంగా ఉంటుంది. బాసర సరస్వతి ఆలయ పూజా సమయాలతో పాటు ప్రవేశ రుసుము గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రవేశ రుసుము లేనప్పటికీ మీరు పాల్గొనే కార్యకలాపాలకు మీరు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు అభిషేకం టికెట్లు 200, అక్షరాభ్యాసం ధర 1000. మీరు వ్యాస గుహలోకి ప్రవేశించాలనుకుంటే తప్పనిసరిగా చెల్లించాలి. సంబంధిత వివరాలన్నీ ఆలయ అధికారిక వెబ్సైట్లో పేర్కొనబడ్డాయి. ఇక ఆలయాన్ని సందర్శించడానికి దుస్తులు ధరించేటప్పుడు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాల్లో గౌరవం, సాధారణ ఆచారం కనుక సాంప్రదాయ వస్త్రాలతో రావటం మంచిది. బాసర సరస్వతీ దేవాలయం. తెలంగాణలోని గోదావరి నది ప్రశాంతత మధ్య బాసర సరస్వతి ఆలయం ఉంది. విజ్ఞానం, అభ్యాసం కోసం ఆశీర్వాదాలు కోరుకునే హిందువులకు ఇది గౌరవప్రదమైన తీర్థయాత్ర. పేరు సూచించినట్లుగా ఇది భారతదేశంలోని 2 సరస్వతి ఆలయాల్లో ప్రధానమైంది. ఆలయ మూలం, నిర్మాణం సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతతో నిండి ఉన్నాయి. భక్తులు తమ పిల్లల విద్యాభ్యాసం ప్రారంభించే ముందు అక్షరాభ్యాసం అనే ప్రత్యేక కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పురాణాల్లో నిటారుగా ఉన్న బాసర సరస్వతి ఆలయం యొక్క మూలం మహాభారత రచయిత అయిన వేదవ్యాస ఋషికి అంకితం చేయబడింది. హింసాత్మక కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాసుడు తపస్సు కోసం వినయపూర్వకమైన, శాంతియుతమైన స్థలాన్ని కోరినట్లు పురాణాలు సూచిస్తున్నాయి. అన్వేషణలో వ్యాసుడు గోదావరి నది యొక్క ప్రశాంతతకు ఆకర్షించబడ్డాడు. ప్రస్తుతం ఆలయం ఉన్న దండకారణ్యంలో స్థిరపడ్డాడు. ఈ అడవిలో ఉన్న సమయంలో వ్యాసుడు తన ధ్యానం ద్వారా సరస్వతి, లక్ష్మి, కాళి అనే 3 దేవతలను విజయవంతంగా పిలిచాడు. దానిని అనుసరించి మా సరస్వతికి అంకితం చేయబడిన ఆలయాన్ని వ్యాసుడు స్థాపించాడని కథ ముగుస్తుంది. ఇక మరొక పురాణం ప్రకారం బాసర సరస్వతి ఆలయాన్ని వ్యాసుడితో అనుసంధానిస్తోంది. బాసర అనే పేరు సంస్కృతంలో నివాసం అనే అర్థం. వాసర నుండి ఉత్పన్నం అని నమ్ముతారు. వ్యాసుడు చాలా కాలం పాటు ఇక్కడ నివసించినందున ఈ ప్రదేశం చివరికి బాసరగా రూపాంతరం చెందింది. బాసర సరస్వతి ఆలయ చరిత్ర విషయానికి వస్తే 6వ శతాబ్దంలో శక్తివంతమైన కర్ణాటక రాజు బిజియలుడు ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత 17వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారులచే ధ్వంసమైన తర్వాత నందగిరి అధిపతి ఆలయం లోపల విగ్రహాలను పునరుద్ధరించాడు.
భాస్కర సరస్వతి ఆలయం ఏడాది పొడవునా భక్తులకు స్వాగతం పలుకుతుంది. అయితే సందర్శించడానికి అత్యంత అనుకూలమైన సమయం వసంత పంచమి పండుగ. ఇది సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో వస్తుంది. ఈ ఆలయం సరస్వతీదేవికి అంకితం చేయబడింది కాబట్టి వసంత పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయం సజీవంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం ప్రకాశవంతమైన రంగులు, పువ్వులు, లైటింగ్, పసుపు నేపథ్య అలంకరణలతో ప్రకాశవంతంగా ఉంటుంది. భాస్కర సరస్వతి ఆలయ పూజా సమయాలతో పాటు ప్రవేశ రుసుము గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రవేశ రుసుము లేనప్పటికీ మీరు పాల్గొనే కార్యకలాపాలకు మీరు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు అభిషేకం టికెట్లు 200, అక్షరాభ్యాసం ధర 1000. మీరు వ్యాస గుహలోకి ప్రవేశించాలనుకుంటే తప్పనిసరిగా చెల్లించాలి. సంబంధిత వివరాలన్నీ ఆలయ అధికారిక వెబ్సైట్లో పేర్కొనబడ్డాయి. ఇక ఆలయాన్ని సందర్శించడానికి దుస్తులు ధరించేటప్పుడు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాల్లో గౌరవం, సాధారణ ఆచారం కనుక సాంప్రదాయ వస్త్రాలతో రావటం మంచిది. భాస్కర సరస్వతి దేవాలయం తెలంగాణలోని గోదావరి నది ప్రశాంతత మధ్య భాస్కర సరస్వతి ఆలయం ఉంది. విజ్ఞానం, అభ్యాసం కోసం ఆశీర్వాదాలు కోరుకునే హిందువులకు ఇది గౌరవప్రదమైన తీర్థయాత్ర. పేరు సూచించినట్లుగా ఇది భారతదేశంలోని 2 సరస్వతి ఆలయాల్లో ప్రధానమైంది. ఆలయ మూలం, నిర్మాణం సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతతో నిండి ఉన్నాయి. భక్తులు తమ పిల్లల విద్యాభ్యాసం ప్రారంభించే ముందు అక్షరాభ్యాసం అనే ప్రత్యేక కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పురాణాల్లో నిటారుగా ఉన్న భాస్కర సరస్వతి ఆలయం యొక్క మూలం మహాభారత రచయిత అయిన వేదవ్యాస ఋషికి అంకితం చేయబడింది. హింసాత్మక కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాసుడు తపస్సు కోసం వినయపూర్వకమైన, శాంతియుతమైన స్థలాన్ని కోరినట్లు పురాణాలు సూచిస్తున్నాయి. అన్వేషణలో వ్యాసుడు గోదావరి నది యొక్క ప్రశాంతతకు ఆకర్షించబడ్డాడు. ప్రస్తుతం ఆలయం ఉన్న దండకారణ్యంలో స్థిరపడ్డాడు. ఈ అడవిలో ఉన్న సమయంలో వ్యాసుడు తన ధ్యానం ద్వారా సరస్వతి, లక్ష్మి, కాళి అనే 3 దేవతలను విజయవంతంగా పిలిచాడు. దానిని అనుసరించి మా సరస్వతికి అంకితం చేయబడిన ఆలయాన్ని వ్యాసుడు స్థాపించాడని కథ ముగుస్తుంది. ఇక మరొక పురాణం ప్రకారం భాస్కర సరస్వతి ఆలయాన్ని వ్యాసుడితో అనుసంధానిస్తోంది. బాసర అనే పేరు సంస్కృతంలో నివాసం అనే అర్థం. వాసర నుండి ఉత్పన్నం అని నమ్ముతారు. వ్యాసుడు చాలా కాలం పాటు ఇక్కడ నివసించినందున ఈ ప్రదేశం చివరికి బాసరగా రూపాంతరం చెందింది. భాస్కర సరస్వతి ఆలయ చరిత్ర విషయానికి వస్తే 6వ శతాబ్దంలో శక్తివంతమైన కర్ణాటక రాజు బిజియలుడు ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత 17వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారులచే ధ్వంసమైన తర్వాత నందగిరి అధిపతి ఆలయం లోపల విగ్రహాలను పునరుద్ధరించాడు. భాస్కర సరస్వతి ఆలయం ఏడాది పొడవునా భక్తులకు స్వాగతం పలుకుతుంది. అయితే సందర్శించడానికి అత్యంత అనుకూలమైన సమయం వసంత పంచమి పండుగ. ఇది సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో వస్తుంది. ఈ ఆలయం సరస్వతీదేవికి అంకితం చేయబడింది కాబట్టి వసంత పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయం సజీవంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం ప్రకాశవంతమైన రంగులు, పువ్వులు, లైటింగ్, పసుపు నేపథ్య అలంకరణలతో ప్రకాశవంతంగా ఉంటుంది. భాస్కర సరస్వతి ఆలయ పూజా సమయాలతో పాటు ప్రవేశ రుసుము గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రవేశ రుసుము లేనప్పటికీ మీరు పాల్గొనే కార్యకలాపాలకు మీరు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు అభిషేకం టికెట్లు 200, అక్షరాభ్యాసం ధర 1000. మీరు వ్యాస గుహలోకి ప్రవేశించాలనుకుంటే తప్పనిసరిగా చెల్లించాలి. సంబంధిత వివరాలన్నీ ఆలయ అధికారిక వెబ్సైట్లో పేర్కొనబడ్డాయి. ఇక ఆలయాన్ని సందర్శించడానికి దుస్తులు ధరించేటప్పుడు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాల్లో గౌరవం, సాధారణ ఆచారం కనుక సాంప్రదాయ వస్త్రాలతో రావటం మంచిది. భాస్కర సరస్వతి దేవాలయం తెలంగాణలోని గోదావరి నది ప్రశాంతత మధ్య భాస్కర సరస్వతి ఆలయం ఉంది. విజ్ఞానం, అభ్యాసం కోసం ఆశీర్వాదాలు కోరుకునే హిందువులకు ఇది గౌరవప్రదమైన తీర్థయాత్ర. పేరు సూచించినట్లుగా ఇది భారతదేశంలోని 2 సరస్వతి ఆలయాల్లో ప్రధానమైంది. ఆలయ మూలం, నిర్మాణం సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతతో నిండి ఉన్నాయి. భక్తులు తమ పిల్లల విద్యాభ్యాసం ప్రారంభించే ముందు అక్షరాభ్యాసం అనే ప్రత్యేక కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
పురాణాల్లో నిటారుగా ఉన్న బాసర సరస్వతి ఆలయం యొక్క మూలం మహాభారత రచయిత అయిన వేదవ్యాస ఋషికి అంకితం చేయబడింది. హింసాత్మక కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాసుడు తపస్సు కోసం వినయపూర్వకమైన శాంతియుతమైన స్థలాన్ని కోరినట్లు పురాణాలు సూచిస్తున్నాయి. అన్వేషణలో వ్యాసుడు గోదావరి నది యొక్క ప్రశాంతతకు ఆకర్షించబడ్డాడు. ప్రస్తుతం ఆలయం ఉన్న దండకారణ్యంలో స్థిరపడ్డాడు. ఈ అడవిలో ఉన్న సమయంలో వ్యాసుడు తన ధ్యానం ద్వారా సరస్వతి, లక్ష్మి, కాళి అనే ముగ్గురు దేవతలను విజయవంతంగా పిలిచాడు. దానిని అనుసరించి మా సరస్వతికి అంకితం చేయబడిన ఆలయాన్ని వ్యాసుడు స్థాపించాడని కథ ముగుస్తుంది. ఇక మరొక పురాణం ప్రకారం బాసర సరస్వతి ఆలయాన్ని వ్యాసుడితో అనుసంధానిస్తోంది. బాసర అనే పేరు సంస్కృతంలో నివాసం అనే అర్థం. వాసర నుండి ఉత్పన్నం అని నమ్ముతారు. వ్యాసుడు చాలా కాలం పాటు ఇక్కడ నివసించినందున ఈ ప్రదేశం చివరికి బాసరగా రూపాంతరం చెందింది. బాసర సరస్వతి ఆలయ చరిత్ర విషయానికి వస్తే 6వ శతాబ్దంలో శక్తివంతమైన కర్ణాటక రాజు బిజియలుడు ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత 17వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారులచే ధ్వంసమైన తర్వాత నందగిరి అధిపతి ఆలయం లోపల విగ్రహాలను పునరుద్ధరించాడు. బాసర సరస్వతి ఆలయం ఏడాది పొడవునా భక్తులకు స్వాగతం పలుకుతుంది. అయితే సందర్శించడానికి అత్యంత అనుకూలమైన సమయం వసంత పంచమి పండుగ. ఇది సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో వస్తుంది. ఈ ఆలయం సరస్వతీదేవికి అంకితం చేయబడింది కాబట్టి వసంత పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయం సజీవంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం ప్రకాశవంతమైన రంగులు, పువ్వులు, లైటింగ్, పసుపు నేపథ్య అలంకరణలతో ప్రకాశవంతంగా ఉంటుంది. బాసర సరస్వతి ఆలయ పూజా సమయాలతో పాటు ప్రవేశ రుసుము గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రవేశ రుసుము లేనప్పటికీ మీరు పాల్గొనే కార్యకలాపాలకు మీరు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు అభిషేకం టికెట్లు 200, అక్షరాభ్యాసం ధర 1000. మీరు వ్యాస గుహలోకి ప్రవేశించాలనుకుంటే తప్పనిసరిగా చెల్లించాలి. సంబంధిత వివరాలన్నీ ఆలయ అధికారిక వెబ్సైట్లో పేర్కొనబడ్డాయి. ఇక ఆలయాన్ని సందర్శించడానికి దుస్తులు ధరించేటప్పుడు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాల్లో గౌరవం, సాధారణ ఆచారం కనుక సాంప్రదాయ వస్త్రాలతో రావటం మంచిది.